మీరు 100 మంది పూసుకున్న ప్రభాకర్ వచ్చినా రాజగోపాల్ రెడ్డి ఓడగొట్టలేదు ఇక్కడ. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి ప్రజల మద్దతు ఉంది. రాజగోపాల్ రెడ్డి నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తుండు. మేము కూడా ఒక లిమిట్ వరకే చూస్తాం, లేకపోతే ఈ పంట చింతపండు వేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పూసుకున్న ప్రభాకర్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు. నేను దేనికి జంకకుండా, నాకు పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజలు, ఈ మునుగోడు ప్రాంతం అభివృద్ధి, వాళ్ళ సంక్షేమము, వాళ్ళ సేఫ్టీ అని చెప్పి బెల్ట్ షాపుల విషయంలో అయినా సరే, వైన్ షాపుల విషయంలో అయినా సరే, రోడ్ల విషయంలో అయినా సరే, అభివృద్ధికి నిధి లేకపోతే ముఖ్యమంత్రిని కూడా నిలదీసిన మంత్రులు కూడా అసెంబ్లీ సాక్షిగా. అటువంటి నా మీద సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి? మేము ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా. టీఆర్ఎస్ వాళ్ళని పూసుకున్న ప్రభాకర్ రెడ్డి గ్యాంగ్కు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పి మేమేం చేయాలనో తెలుసు.